everyone, this is Lalita. Heartily welcome to our channel Murugan's Mom. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ మందేశ్వర స్వామి వారిని శని భగవానుడు ప్రతిష్ఠించారు. శనిదేవునికి మరొక పేరు మందుడు. మందుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కనుక మందేశ్వర అనే నామంతో స్వామి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఎక్కడెక్కడ నుండో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తారు. ఇక్కడ స్థల పురాణం తెలుసుకుందాం. కశ్యప మహర్షి బ్రాహ్మణుడు. ఆయనకు 8 మంది భార్యలు. ఒక భార్యకి దేవతలు, ఒక భార్యకి రాక్షసులు, ఒక భార్యకి ఋషులు, ఒక భార్యకి వనాలు, ఒక భార్యకి అశ్వాలు. వాళ్ళ సంతానమే అశ్వద్ధుడు, పిప్పలుడు. అశ్వద్ధుడు వృక్ష రూపంలో, పిప్పలుడు రాక్షస రూపంలో ఉండి యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవారు. ఈ రాక్షస అకృత్యములు భరించలేని మహర్షులు గౌతమి తటమున తపస్సు చేయుచూ ఉన్న శని భగవానుని వద్దకు వెళ్ళి వారి యొక్క ఆర్తిని విన్నవించి ఈ రాక్షసులను వధించమని ప్రార్థించిన పిమ్మట శనిదేవుడు వాళ్ళను సంహరించారు. శని భగవానునికి బ్రహ్మహత్యా దోషం కలిగింది. ఆ దోష పరిహారార్థం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు. శని భగవానుడు ఇలా అన్నారుట: నాచే ప్రతిష్ఠించబడిన ఈ లింగానికి ఎవరైతే నాకు ప్రీతిపాత్రమైన తిల తైలాభిషేకం చేసి తిలపిష్ట అనగా నల్ల నువ్వులు, బెల్లం సమర్పించుకుంటారో వారికి నా అనుగ్రహం లభిస్తుందని స్వామి తెలపడం జరిగింది. గణపతి పూజ, నమకం, చమకం, మహన్యాసం, సంకల్పం చెప్పి పసుపు గణపతిని ఎలా చేస్తామో అలానే తిలపిష్టను చేసి శనిదేవుణ్ణి ఆవాహనం చేసి పూజ చేసి నలుపు వస్త్రం, మేకు, బెల్లం, తిలదానం అనగా నల్ల నువ్వుల దానాన్ని దక్షిణతో ఇక్కడ బ్రాహ్మణులకు దానం ఇచ్చి నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణ చేసే వాళ్ళకి సమస్త ఏలినాటి శని, అర్ధాష్టమ శని, జన్మ శని దోషాలు తొలగుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ పార్వతీ అమ్మవారిని సప్తమాతృకలు ప్రతిష్ఠించారు. ఇది 2వ ఆలయంగా కొలువై ఉంది. ఇక 3వ ఆలయం బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞయాగాదులు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుణ్ణి బ్రహ్మేశ్వరుడని, కర్కోటగడితో ప్రతిష్ఠించబడిన సర్పాకారంతో ఉన్న స్ఫటిక శివలింగం నాగేశ్వర స్వామివారుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సర్పదోషాలకు, వివాహ సమస్యలకు, రాహుకేతు దోషాలకు పూజలు చేస్తారు. గౌతమ మహర్షి చేత ప్రతిష్ఠించబడిన సత్యభామా సహిత వేణుగోపాల స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ గోశాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా గోవుల ఆహార నిమిత్తం విరాళాలు ఇవ్వదలిస్తే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. భారతదేశం మొత్తం మీద శనీశ్వరుని చేత ప్రతిష్ఠ చేయబడిన ఏకైక శివలింగం ఇదే అవడం మరియు శివలింగానికి తైలాభిషేకం,
ఈ రెండు విశేషాలు ఈ మందపల్లిలో తప్ప మరెక్కడా లేవు. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని దర్శించి తరించండి. ఆలయానికి సంబంధించిన వివరాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.